హాయ్ ఫ్రెండ్స్, ఆషాఢం వచ్చేసింది కదా! మరి ఇంకెందుకు లేట్, మరి ఆషాఢం వచ్చిందంటే చేతులకి గోరింటాకు ఉండాల్సిందే. అసలు ఆషాఢంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆషాఢంలో గోరింటాకైతే నేను పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాను. ఈ చెట్టు మా ఇంట్లో చెట్టేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అనేసి విషయానికొస్తే, గోరింటాకు పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న హీట్ అంతా తీసేస్తుంది. మళ్ళీ అసలు ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు ఆషాఢంకి ముందున్న సీజన్‌కి, ఎండాకాలంకి, ఆషాఢం సీజన్‌కి మధ్యలో వెదర్ అయితే చేంజ్ అవుతుంది. అంటే ఎండాకాలంలో ఉన్న ఎండకి అండ్ మన బాడీ ఇప్పుడు వెంటనే వెదర్ చేంజ్ అయ్యేసరికి మన బాడీ అనేది తట్టుకోలేదు కాబట్టి, సో అలా వెదర్ చేంజ్ అయినప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అలాంటివి అవ్వని మనం తట్టుకోవడానికి సో చాలా మంది అయితే గోరింటాకు పెట్టుకుంటే మంచిది, చలవ చేస్తుంది, బాడీలో ఉన్న హీట్ అయితే తీసేస్తుంది అనేసి అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే గోరింటాకు తీసేసుకున్నాం. నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. సో మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకొంచెం చిన్న గిన్నెలో అయితే వేసేస్తున్నాను. సో ఇప్పుడు అసలు గోరింటాకులో ఎర్రగా పండాలి అంటే ఏం చేయాలి అంటే, చాలా మంది అంటారు గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడు అనేసి. అలాంటిదైతే నేను నమ్మనండి. ఎందుకంటే బాడీలో ఎక్కువ హీట్ ఉంటే మాత్రమే రెడ్‌గా అయితే కనిపిస్తుంది. కానీ మా చెట్టుకున్న స్పెషాలిటీ ఏంటి మాత్రం మంచిగా ఎర్రగా అయితే పండుతుందండి. మరి నేనెందుకు చెప్పడం? లాస్ట్ వరకు చూస్తే మీకే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడైతే ఫస్ట్ అయితే మేము డిఫరెంట్‌గా గోరింటాకు పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాం. ఎప్పుడు చందమామ అండ్ చుక్కలేనా, మరొక్కసారి డిఫరెంట్‌గా ట్రై చేస్తే అదిరిపోతుంది కదా! సో ఇక ఫస్ట్ అయితే నేను, మా ఆయన అంటే నాకు ఇష్టం కాబట్టి నేనైతే ఒక సైడ్ యెస్ అని పెట్టుకున్నాను. ఇంకో సైడ్ అయితే ఒక హార్ట్ సింబల్ అయితే డ్రా చేశాను. నా గోరింటాకు పెట్టుకోవడం అయితే అయిపోయింది. ఇది పెట్టుకునే ముందు ఇక పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూసేసేయండి. ఇది నైట్ అయితే పెట్టుకున్నాను. నేను 9:00, 10:00 అలా పెట్టేసుకున్నాను. దాని తర్వాత మార్నింగ్ లేవగానే కడుక్కున్న తర్వాత చూసారా ఎంత ఎర్రగా పండిందో? చూసేసేయండి. చూసారా మా ఇంటి చెట్టుది మస్తు ఎర్రగా పండుతుందని చెప్పాను కదా! నేనైతే కొన్ని కొన్ని పోజెస్ అయితే తీసుకున్నాను. మరి ఇంకెందుకు లేట్ మరి. వీడియో చూసారు కదా! మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్. మీకు కూడా ఈ సీజన్‌లో గోరింటాకు ఇష్టముంటే కామెంట్ చేసేయండి.